దయచేసి వచ్చి ఒక పాట పాడవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. బంగారు యేసయ్యా, యేసయ్యా బంగారు యేసయ్యా, యేసయ్యా బంగారు యేసయ్యా, యేసయ్యా బంగారు యేసయ్యా. మా కంటి వెలుగై, మా ఇంటి వెలుగై, మా కంటి వెలుగై, మా ఇంటి వెలుగై, మమ్ము నడిపించువారం నీవయ్యా. బంగారు యేసయ్యా, యేసయ్యా బంగారు యేసయ్యా, యేసయ్యా బంగారు యేసయ్యా, యేసయ్యా బంగారు యేసయ్యా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఎడబాయని కృపలో నడిపించిన నా దేవా, ఎడబాయని కృపలో నడిపించిన నా దేవా, మా తోడు నీడవై, మా అండదండవై, మా తోడు నీడవై, మా అండదండవై, మమ్ము నడిపించు వారం నీవయ్యా. యేసయ్యా బంగారు యేసయ్యా, యేసయ్యా బంగారు యేసయ్యా, యేసయ్యా బంగారు యేసయ్యా, యేసయ్యా బంగారు యేసయ్యా.
తల్లి తండ్రి నీవేనయ్యా, నీ కన్న పెన్నిధి లేరెవరు. మా తల్లి తండ్రి నీవేనయ్యా, నీ కన్న పెన్నిధి లేరెవరు. మా తోడు నీవై, మా అండదండవై, మా తోడు నీవై, మా అండదండవై, మమ్ము నడిపించు వారం నీవయ్యా. యేసయ్యా బంగారు యేసయ్యా, యేసయ్యా బంగారు యేసయ్యా, యేసయ్యా బంగారు యేసయ్యా, యేసయ్యా బంగారు యేసయ్యా. మా కంటి వెలుగై, మా ఇంటి వెలుగై, మా కంటి వెలుగై, మా ఇంటి వెలుగై, మమ్ము నడిపించు వాడవు నీవయ్యా. యేసయ్యా, యేసయ్యా బంగారు యేసయ్యా, యేసయ్యా బంగారు యేసయ్యా, యేసయ్యా బంగారు యేసయ్యా. హల్లెలూయా. దేవుని స్తోత్రం. సరే గట్టిగా చెప్పండి, ప్రభువును మహిమపరుద్దామా? రైట్ అండి. నేను కొన్ని ప్రశ్నలతో అయ్యగారి ముందుకు, అమ్మగారి ముందుకు రావడం జరిగింది. కొన్ని ప్రశ్నలు నేను వారికి వేస్తాను, వారు మనకు తిరిగి జవాబు చెప్తారు. అవునా కదా? చెప్తారా చెప్పరా? రైట్. సిద్ధపడి వారు ఉన్నారు. అదే సమయంలో కృపా ప్రార్థన మందిరంతో పాటు కలిసి సేవకులు పరిచర్య చేస్తున్నారు. ఒక 2 నిమిషాలు ఆత్మీయ తండ్రితో పాటు కలిసి వారు పరిచర్య చేస్తూ ఉన్నారు. కొన్ని అనుభవాలు వారి జీవితాల్లో ఉంటాయి కాబట్టి వారు కూడా ఈ ప్రశ్నలు జవాబు అయిపోయిన తర్వాత ఒక 2 minutes సేవకులు కూడా కొన్ని విషయాలు పంచుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. దాని నిమిత్తం సేవకులు సిద్ధపడండి. అయ్యగారి ఒక మైక్, అమ్మగారు ఒక మైక్. హల్లెలూయా. రైట్. రైట్ అండి. మొదటి ప్రశ్న వేయబోతున్నాను. మొదటి ప్రశ్న, వారు ఎక్కడ పుట్టారు, వారి తల్లిదండ్రుల పేరు, వారు ఎంతమంది అన్న తమ్ములు లేదా అక్క చెల్లెళ్ళు ఎంతమంది ఉన్నారు, దయచేసి అయ్యగారు తెలియజేయవలసిందిగా మనవి చేస్తున్నా. పర్లేదు. ఓకే. మాది సొంత గ్రామము రాఘవోయనగూడెం, ఇల్లందు మండలం. గ్రామము పక్కన ఉంటుంది, ఇల్లందు పక్కన ఉంటుంది. రాఘవోయనగూడెం అనే గ్రామంలో మేము జన్మించాం. మా తల్లిదండ్రుల పేరు లాలయ్య, మరి కమలమ్మ. అలాగే వారికి పుట్టిన వాళ్ళల్లా మేము 2 అన్నదమ్ములము, 6 అక్క చెల్లెళ్ళు. నాకు 2 అక్కలు ఉన్నారు. అలాగే 2 అక్కలతో పాటు 4 చెల్లెళ్ళు ఉన్నారు, ఒక అన్నయ్య ఉన్నాడు నాకు. మొత్తం మేము 6 8 మందిమి. 8 మందిమి ఆడవాళ్ళు, 6 మగవాళ్ళు 2, 8 మందిమి మా సంతానము. అందరూ కూడా దేవుని దయ వల్ల బాగున్నారు. మా నాన్న ఒక్కడు మాత్రమే ఈ లోకాన్ని విడిచి పరలోక రాజ్యం వెళ్ళాడని నేను నమ్ముతున్నాను. అమ్మగారు కూడా తెలియజేయవలసిందిగా మనవి చేస్తాం. వధువు గారు మాట్లాడతారు. దేవుని స్తోత్రం. మీ అందరికి వందనాలు. అలాగే ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నటువంటి మహాదేవన్ కూడా నా హృదయపూర్వక వందనాలు. సేవకులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను.
మాది సొంత ఊరు కాంపెల్లి. అక్కడ నుంచి పాల్వంచి వచ్చి అక్కడ స్థిరపడటం జరిగింది. నాన్నగారు ఇస్సాకు, అమ్మ సరోజిని. నేను 2 అమ్మాయిలము, 2 అబ్బాయిలు. నేను పెద్దదాన్ని. వాళ్ళందరూ కూడా ప్రభువులో మంచిగా ఉన్నారు. అమ్మగారు మాత్రం ప్రభునందు నిద్రించారు. చెక్. చెక్. ఇవన్నీ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నాను తెలుసండి? మీకు ఏమైనా అర్థమవుతుందా? అంటే నేను అందరం తెలుసుకోవడానికి ఏ విధంగా వారు పరిచర్య ప్రారంభించారు, త్వరలో వారు మనందరితో కూడా పంచుకోబోతున్నారు. రైట్ అండి. 2వ ప్రశ్నకు నేను ముందు అడుగు వేస్తున్నాను. 2వ ప్రశ్న, అయ్యగారు అమ్మగారిని ఎప్పుడు కలిశారు? ఇలాంటి ప్రశ్న వద్దంటారా? ప్రైజ్ లార్డ్. ఓకే, థ్యాంక్ యూ. మంచి ప్రశ్నే. నాకు 19 సంవత్సరాలు ఉంటవి. ఆ సమయంలో నేను ఆమెని కలవటం అంటే వేరే ఉద్దేశం ఏం కాదండి. మామూలుగా మేనమామ బిడ్డ కనుక మేము మేనమామ ఇంటికి వెళ్ళినప్పుడు మేనమామ ఇంటికి వెళ్ళినప్పుడు మామూలు చూశాను. అంతకుముందు పెద్దగా నేను ఎక్కువ చూడలేదు. వాస్తవం చెప్పాలంటే నేను చూసినప్పటి నుంచి ఆమెను ఇష్టపడ్డాను అంతే. కానీ ఇష్టపడ్డానని ఎవరికి తెలియదు. ఆ విషయము నాకు మాత్రం తెలుసు. అయితే తర్వాత మా చిన్న మేనమామ ఉన్నాడు, ఆయనకి తెలియజేసాం ఈ విషయాలను. తెలియజేసినప్పుడు ఆయన వీళ్ళ అమ్మగారితో మాట్లాడటం జరిగింది. అలాగే మాట్లాడినాక పెద్దలు మాట్లాడి మాకు వివాహం చేశారు. అబ్బా, ఎంత అద్భుతంగా ఉందండి. ఈ రోజులు అలా ఉందండి. చప్పట్లు కొట్టాలి. ప్రతి ఆన్సర్కి, ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ చెప్తున్నప్పుడు కంపల్సరీ మీరు చప్పట్లు కొట్టాలి, మౌనంగా ఉండద్దు. ఈ రోజుల్లో అబ్బాయిని అమ్మాయిని చూశారు అనుకోండి, తెలుసు కదా, మీకు ఎగిరిపోతారు. కానీ అయ్యగారు ఒక ఆత్మీయ జీవితంలో ఎంత అద్భుతమైన ఆత్మీయ జీవితం అంటే, ఇష్టపడినప్పటికీ కూడా పెద్దవారితో పెద్దల్లో ఉన్న వారందరితో మాట్లాడి వివాహాన్ని కుదిరించుకున్నారు. మరి ఒకసారి అమ్మగారు కూడా ఆ విషయం గురించి చెప్పినట్లయితే చూద్దాం అమ్మగారు ఏమో చెప్తారు. అమ్మగారు. మా తోటికోళ్ళు అంటే మా పెద్దనాన్న కూతురు వీళ్ళ అన్నయ్య గారికి ఇచ్చామన్నమాట. వాళ్ళ అమ్మగారు చనిపోయిన విధానం బట్టి మా నాన్నగారు వాళ్ళు తీసుకొని రమ్మన్నప్పుడు తను కూడా వచ్చిండు. అయితే ఇద్దరు కలిసి వచ్చారు, అప్పుడు చూసామన్నమాట. రైట్, సంతోషము. వివాహము ఎప్పుడు జరిగిందండి? వివాహము 88లో మా వివాహం జరిగింది. అదే 1988లో మా వివాహం జరిగింది. 11వ తారీఖు మే నెల ఇదే రోజున జరిగింది. సిఎస్ఐ చర్చిలో జాన్ జోహార్ అయ్య గారని గొప్ప దైవజనుడు. ఆయన అది మొదటి వివాహము, ఆయన పాస్టర్ అయ్యి వచ్చిన మొదటి వివాహం నాదే చేశాడు. ఆయన ఇప్పుడు వాళ్ళు అమెరికా దేశంలో సేవ చేస్తున్నారని విన్నాను నేను. మొన్నటిదాకా ఈ భద్రాచలంలో సిఎస్ఐ చర్చిలోనే ఆయన పాస్టర్గా చేసి వెళ్ళారు. ఆ పాస్టర్ గారు పెళ్లి చేశారు. ఓకే, మీరు సేవకు ఎప్పుడు సమర్పించుకున్నారు? నేను ఇక్కడ సేవకు వస్తున్న సంవత్సరాలలో మామూలుగా 95 నుంచి మేము ఇక్కడికి రావటము, వచ్చి ప్రార్థన పెట్టి వెళ్ళటం జరిగింది. ఏది గంగారం అనే ప్రాంతంలో. కానీ నేను ఒక వారము, ఇంకొక ఆయన ఒక సంఘంలో ఉన్న వాళ్ళమే వచ్చేవాళ్ళం మేము. అప్పుడు పాస్టర్ కాలేదు నేను. 2001లో నేను సేవకుల చేత
పెద్ద దైవజనుల చేత చాలామంది సేవకులు ఆ రోజు వచ్చారండి. వాళ్ళ చేత నేను మరి అభిషేకించి నన్ను ప్రత్యేకంగా మనుగూరులో నేను ఉన్నాను. మళ్ళీ పాల్వంచు నుంచి సీను పాస్టర్ గారు అని చెప్పి వాళ్ళు నన్ను మనుగూరు నుంచి పాల్వంచ తీసుకుపోయి నన్ను అభిషేకించి మరి నన్ను తీసుకొచ్చి అక్కడే మనుగూరులో ఉంటారేమో అని చెప్పి ఆలోచనతోటి తీసుకొచ్చి ఈ గంగారంలో నేను నన్ను పెట్టినప్పుడు నేను గంగారంలో నేను 2001లో 15వ తారీఖు అనుకుంటా ఆ రోజు, బహుశా నాకు ఐడియా లేదు, కానీ 2001లోనే మాత్రము ఏప్రిల్లో మాత్రం నేను పూర్తిగా సేవకు సమర్పించుకొని ఈ ప్రాంతానికి వచ్చాను. సంతోషం సార్. గట్టిగా చప్పట్లు కొడతారా? అనగా అమ్మగారు మీకు సహకరించారా లేదండి? ఈ విషయంలో చెప్పాలంటే బ్రహ్మాండంగా సహకరించారు. ఆమె లేకపోతే నేను చేయలేకపోతున్నాను సేవ. ఇద్దరం కలిసి పరిచర్య చేశాం. ఇద్దరము సహకరించే విషయంలో అయితే చెప్పాలంటే ఇద్దరమే మైకుకు సైకిల్, ఒక డొక్కు సైకిల్ ఉండేది మాకు. ఆ డొక్కు సైకిల్కి వెనకాల బ్యాటరీని తీసుకొని భద్రాచలంలో కిరాయి తీసుకొని ఆ బ్యాటరీ వెనకాల కట్టుకొని ఆరణ ముందు కట్టుకొని సైకిల్ మీదనే మేము ఈ ప్రాంతాలన్నీ కూడా ఇద్దరమే, అప్పటికి మాకు ఎవరు లేరు పెద్దగా సహకరించే వాళ్ళు నాకు. ఆ సమయంలో తిరిగాము. తర్వాత ఇద్దరు ముగ్గురు అట్లా పెరుగుతున్నప్పుడు వాళ్ళని తీసుకొని మరి ఇంకా అనేక గ్రామాలు, మన మధ్యలో లేడు కానీ అర్జున్ అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన చనిపోయాడు. ఆయన కావచ్చు, కురస రాజులని ఇప్పటికి ఉన్నాడు ఆయన కావచ్చు, ఎస్తేరమ్మ, పేతురు గారు అని ఉన్నారు కొంతమంది. మాకు ఎక్కువగా మరి దేవుని పరిచర్యలో సహకరించింది, నన్ను మాత్రము ఎక్కువగా చూసింది మరి ఎస్తేరమ్మ. ఇక్కడ మరి ఉందో లేదో తెలియదు, వచ్చిందా తెలియదు, కానీ ఎస్తేరమ్మ మాత్రము నన్ను చాలా, మా కుటుంబాన్ని సేవలో నన్ను బాగా సహకరించడం అంటే మమ్మల్ని చూసుకోవటం విషయంలో మాకు అప్పటికి పెద్దగా ఏమీ లేదు కనుక మేము ఒట్టి చేతులతో వచ్చాము. అలాంటి టైంలో ఆమె చూసుకుంది బాగా మమ్మల్ని. ఆమెకి ఇప్పటికీ నేను ఎక్కడున్నా సరే ఒక లేకపోయినా ఆమెకి నేను వందనాలు చెప్తాను. అలాగే కురసరాజులు ఆయన ఇక్కడ లేకపోయినా కానీ ఆయన కూడా నేను వందనాలు చెప్పాలి. ఎందుకంటే వారు కూడా నాకు చాలా సహకారంగా ఉన్నారు ఈ విషయంలో. అర్జున్ కూడా లేడు, పరలోకంలో ఉన్నాడు. ఆయన కూడా నేను కృతజ్ఞత భావం కలిగి ఉన్నానని ఇప్పటికీ చెప్పగలను. వాళ్ళు మరొక విలువైన ప్రశ్న, సేవ చేస్తున్నప్పుడు దీని విషయంలో కొన్ని మాటలు. ఈ సేవకి మేము అంటే రావడానికి ఫస్ట్ మేము మనుగురు వెళ్ళడానికి కారణం ఏంటంటే మా బాబాయ్ కొంచెం అప్పు ఉన్నాం అనమాట. ఆ అప్పు వల్ల పని ఎంత చేసినా డెవలప్ లేదు, అప్పు తీర్చే పరిస్థితి కనిపించట్లేదు. దాన్ని బట్టి మా బావగారు ఇక్కడికి రండి, మనం కార్పెంటర్ పని చేస్తున్నారు కదా, దీన్ని బట్టి కొంచెం మీ అప్పు తీర్చుకున్నట్టు ఉంటుంది, నేను మిషన్ కొన్నా నాకు పని రాదు అని చెప్పి అలాగే ఈ మనుగురు రావడం జరిగింది. అక్కడికి వచ్చాక అక్కడ ఉన్నటువంటి ఆ పాస్టర్ గారితో ఆ సేవలో మేము బాగా సహకరించడం చూసి వాళ్ళ నాన్నగారు భూషణం అంకులు, ఆయన మీరు సేవ చేయొచ్చుగా నాన్న, ఇంకా ఎందుకు ఇలా ఉంటున్నారు, ఇంత బాగా దేవుడు మిమ్మల్ని వాడుకుంటున్నారు కదా అనేసి అడిగినప్పుడు ఈయన నా మీద తోసేశాడు. మీ కోడలే వినట్లేదు బాబాయ్, నాకు ఇష్టమే సేవ చేయడం కానీ అనేసి నా మీద చెప్పినప్పుడు నేను నా దగ్గరికి వచ్చి అడిగింది అనమాట, ఎందుకమ్మా ఇంత మంచిగా సేవ చేస్తుంటే ఎందుకు వెళ్ళట్లేదు అని అంటే అప్పుడు చెప్పాను, సేవ అనంటే నాకు ఇష్టమే కానీ సేవకి మనం వెళ్ళిన తర్వాత ఈ అప్పు ఇలాగే ఉంచుకొని వెళ్తే నలుగురిని సంపాదించిన తర్వాత మా బాబాయ్ వచ్చి వీడు బతకలేక ఈ విధంగా సంచి తగిలించుకొని వచ్చాడు అనే మాట, ఆ నలుగురు రక్షణ ఏమైపోవాలి, ఆ విధంగా ఉంటే నాకు ఇష్టం లేదు, అప్పు మొత్తం తీర్చేయమని చెప్పండి, ఎక్కడుంచినా నేను ఉంటా అనేసి చెప్పినప్పుడు అద్భుతంగా అతడినే దేవుడు ప్రేరేపించి మా బాబాయ్కున్న అప్పు 5,000 ప్లస్ ఛార్జీలు ఇంకా 1000 ఎగస్ట్రా ఇచ్చి, అసలు ఎవరైనా కానుక వేయాలంటేనే రూపాయి వేసే టైం అనమాట అప్పుడు. అలాంటి పరిస్థితిలో అసలు మేము సేవకులం కాదు, ఏమీ కాదు, కానీ 6,000 రూపాయలు తీసుకొచ్చి చేతులు పెడితే నిజంగా అది చెప్పలేని విధంగా దేవుని సన్నిధిలో నేను ఎంతగానో కృతజ్ఞత చెల్లించుకున్నాను.
నా కన్నీళ్లతో సమర్పించుకున్నాను అనమాట. ఎందుకంటే అంత బాధలో ఉన్నాము. ఆ అప్పు అది ఇప్పుడు చెప్పుకుంటే చాలా చిన్నగా అనిపిస్తుంది, కానీ మేము ఆ అప్పు కలిగి ఉన్న సమయంలో మాత్రం అది చాలా వేదనతో అనమాట. ఎందుకంటే ఇల్లు సమస్తం వదిలేసి వేరే ప్రాంతంలో, ఎవరు తెలియని ప్రాంతంలో వచ్చి ఉండడం, బంధువులని మాత్రం తెలుసు కానీ ఎప్పుడు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు, వాళ్ళు మా దగ్గరికి రాలేదు. అక్కడికి వెళ్ళాకే పరిచయం అయ్యారు. కాబట్టి అక్కడ మార్తక్క వాళ్ళు కానీ, వాళ్ళ కొడుకు జేమ్స్ అనమాట ఇప్పుడు సేవకుడు అయ్యాడు, కానీ మార్తక్క వాళ్ళందరూ కూడా చాలా బాగా మమ్మల్ని ప్రేమించి చాలా చూసుకున్నారు. ఆ విధంగా అతను మా అప్పు తీర్చడం వల్ల మేము సేవకి ఇక్కడికి రావడం జరిగింది. జనవరి 10వ తారీఖున ఇక్కడ సేవలో మేము అడుగు పెట్టాము. గడిగా చెప్పట్లో ప్రభు మహిమపరుస్తారా? విలువైన ప్రశ్న. సేవ చేస్తూ ఉన్నప్పుడు కష్టాలు సమస్యలు మీకు ఎదురైనప్పుడు ఎప్పుడు మీకు అనిపించలేదమ్మా అయ్యగారు సేవ మానేసేయాలి, మళ్ళీ సొంత గ్రామానికి వెళ్ళిపోవాలి, ఈ ప్రశ్న మిమ్మల్ని తట్టుతూ ఉండాలి? ఆ సమయంలో మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు? సమస్యలు వచ్చినవి, కానీ వచ్చినప్పుడు వెళ్ళిపోదామనే మనసు మాత్రం రాలేదండి. అంటే దేవుని కోసం తెగించి సావైన బ్రతుకైనా సేవ చేయాలనే ఆలోచనతో వచ్చిన కనుక వెళ్ళిపోవాలి. కానీ కొంతమంది అంటే సేవ విషయంలో అంటే మీరు ఇక్కడ ఉంటే ఏదన్నా అవుతుంది మీకు అని మీరు ఒకవేళ సిటీలో ఉండండి, మా దగ్గర ఉండొద్దు అని కొంతమంది అన్నారు. అప్పటికి ఎందుకు అని అంటే ఆ జరిగిన విషయం దాన్ని బట్టి ఎందుకు అన్నారంటే ఆయన కూడా అంటానికి కారణం ఏంటంటే ఏదన్నా అయితే మీ వాళ్ళు అందరూ వచ్చి మమ్మల్ని అంటారు కదా అని భావాన్నితో చెప్పాడు. ఎందుకు అని అంటే ఆ రోజు నేను ఒక వ్యక్తి కొరకు ప్రార్థన చేస్తుంటే ఒక పాము వచ్చి నన్ను అరికాలను కొట్టిందని, ఇలా కొట్టిందని చెప్పాను. ఇలా మోకరించి ప్రార్థన చేస్తుంటే రియల్గా జరిగిన సంగతి అనమాట. ఇలా జరుగుతున్నప్పుడు ఆ పాము కాదు, అది కప్పని ఎగిరితంతో నేను ప్రార్థన చేస్తున్నాను. అది రెండోసారి వచ్చింది, మళ్ళీ ఎగిరితన్నాను. మళ్ళీ మూడోసారి వచ్చింది, నా ఏలుని రెండో ఏలు పొట్టినేలు పక్కన ఉన్న వేలు నాకినప్పుడు నాకు డౌట్ వచ్చి ఏసునామలు అడుగుతున్నాం తండ్రి ఆమెనని వెనక్కి తిరిగి చూస్తే నా కాళ్ళలో పాము ఉంది. అప్పుడు కొంచెము ఆ భయం వేసి కొద్దిగా ముందుకెళ్ళిపోయాను. ముందుకెళ్ళిపోయాక వాళ్ళు లేపితే అందరు లేచి కొట్టి చంపారు. ఆ పామును చంపినాక అది నిజంగా కరిస్తే చచ్చిపోతారు, కానీ అలాంటి పాముని కరిస్తే ఇది బతకరు. కానీ మరి ఇలాగా జరిగింది అని చెప్పి ఏదన్నా అయితే మమ్మల్ని అందరూ ఏమంటారు ఇక్కడ అని చెప్పేసి అన్నాడు ఆయన. అతను పేరు చెప్పలేదు. అయితే అన్నప్పుడు మేము ఆ విషయంలో ఎప్పుడు కూడా నేను అన్నాను, మీకేమీ బాధ్యత లేదు నా గురించి, నేను కాగితం రాసిస్తాను. సమస్య ఏది వచ్చినా సరే మీకు తర్వాత ఇంకొక సమస్య కూడా ఎదురైనాయి, చాలా సమస్యలు ఎదురైనాయి సేవ విషయంలో. అలా ఎదురైనప్పుడు మీకు ఏదన్నా అయితే మమ్మల్ని అంటారు కదా అని చెప్పినప్పుడు మీకేమీ బాధ్యత లేకుండా నేనే కాగితం రాసిస్తాను అని చెప్పి ఆ వ్యక్తితో చెప్పడం జరిగింది. ఇక మళ్ళీ ఎప్పుడు మాట్లాడలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గడియ చెప్పట్లో పడదామా? చివరి ప్రశ్న అండి. నేను అయ్యగారికి పరిచయము 2018-19 అనుకుంటానండి. రవి అన్న ద్వారా ఈ కుటుంబం పరిచయం అయింది. రవి అన్న అయ్యగారి గురించి, అమ్మగారి గురించి నాతో చాలా విషయాలు, ఆత్మీయ జీవితంలో ఎన్నో అనుభవాలు నా సహోదరుడు నాతో పంచుకున్నారు. వాటిలో ఒకే ఒక చివరి ప్రశ్న వేస్తున్నాను. ఇన్ని రోజుల నుండి నేను వీరితో పాటు కలిసి హైదరాబాద్ నుండి ఇక్కడికి వచ్చి పరిచర్య చేస్తూ ఉంటాను. కానీ అయ్యగారిలో నేను చూసిన ఒక విషయాన్ని, ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా. సహజంగా ఈ రోజుల్లో సేవకులు స్వార్థంగా ఆలోచిస్తారు. స్వార్థంగా అనగా తమ కోసం ఆలోచిస్తేనే ఎదుటి వ్యక్తిని ప్రేమిస్తారు, లేకపోతే ప్రేమించరు. కానీ అయ్యగారు నిస్వార్థమైన ప్రేమ చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇది ఎలా సాధ్యం? స్వార్థంగా ఈరోజు సేవ చేసే వాళ్ళని చాలామందిని చూశాను, కానీ అయ్యగారితో నేను కలిసినప్పుడు, ఎప్పుడు మాట్లాడినప్పుడు స్వార్థంగా ఎప్పుడు నాతో మాట్లాడలా, ఎవరితో కూడా మాట్లాడలా. కానీ ఎలా సాధ్యం అయ్యగారు మీరు నిస్వార్థంగా సేవ చేయడానికి, ఎవరి మీద ఆధారపడకుండా
వారిని ఎవ్వరిని అడగకుండా ఈ విధంగా మీరు పరిచయం చేయడానికి ఒక ప్రధానమైన కారణం ఖచ్చితంగా ఉంటుంది. ఆ కారణాన్ని మాకు తెలియజేయండి. చాలా ఈ ప్రశ్న చాలా కష్టమైన తరమైన ప్రశ్నే నాకు. ఎందుకనంటే సేవ విషయంలో చాలా కష్టము అనేది కూడా చాలా ఉంది మీరు చెప్పిన విషయాలలో. నేను వాస్తవం చెప్పాలంటే సేవ విషయానికి అడుగు వచ్చినప్పుడు నేను ఇక్కడ గంగారంలో నేను ఉండకుండా ముందు ఎట్టపాకులో ఉన్నాను. ఎట్టపాకులు ఉన్నప్పుడు చాలాసార్లు నాకు ఈ 1 రోజు 2 రోజులు 3 రోజులు 4 రోజులు అలాగే ఆకలితో అలమటిస్తూ ఉన్నప్పుడు ఇద్దరం కలిసి సంఘస్థులు ఇంటికి ఏమైనా పోతే పెడతారేమో అని చెప్పి నిజంగా ఆ రోజు మా దురదృష్టం ఏంటో తెలియదు కానీ ఏ ఇంటికి పోయినా కానీ ఒక ముద్దే లేదండి, ఎవరు కూడా పెట్టలేదు నాకు. అంటే వాళ్ళకు కూడా ఆ సమయంలో లేదండి, చాలా కష్టమైన పరిస్థితులు వాళ్ళు బ్రతుకుతున్న దినాలు. వాళ్ళు కూడా ఒక్కోసారి ఒక పూట తినక ఉన్న దినాలు అనమాట. అలాగా నేను ఇద్దరం కలిసి ఖచ్చితంగా ఒక 4 రోజులు ఆహారం లేకుండా అంటే ఇంటింటి తిరిగితే వాళ్ళు లేరు, వీళ్ళు ఎప్పుడు పోతారా మేము తిందామని వాళ్ళు చూసేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు పెడతారా తిందామని మేము చూసేవాళ్ళం. చాలా కష్టమైన సేవ చేశాను. కానీ ఆ సమయంలో నేను చాలా బాధను అనుభవించాను. విషయం ఏంటంటే ఆ సమయంలో కష్టాలలో ఉన్నప్పుడు కూడా మరి మా ఆ టైంలో మేము అక్కడ మన ఎట్టపాకలో ఉన్నప్పుడు 4 రోజులు ఎవరిని అడగలేదు కనుక పోయి మేము అలాగనే మేము ఎటు తిరగట్లేదండి, ఇక ఇంట్లోనే ప్రార్థన చేసుకుంటుంటున్నాం. ఆకలి మాత్రం అవుతుంది, కడుపు నిండా నీళ్ళు తాగుతున్నాం. చెప్తుంటే చాలా దుఃఖమైన పరిస్థితి అది. కానీ నీళ్ళు తాగకుండా నా జీవితంలో ఎంతో కష్టపడి ఆహారం లేక బాధ అనిపించేది. ఎందుకు ఇప్పుడు అడిగాడు బ్రదర్, ఇంత సేవ ఇలాగ ఎలా చేయగలిగారు, కష్టాలు రాలేదా అంటే చాలా కష్టాలు ఎదుర్కొన్నాను నేను. స్వార్థం కష్టాలు ఎదుర్కొన్నా కానీ దేవుణ్ణి ఎప్పుడు కూడా నాకు ఇట్లాంటి ఆకలితో నన్ను ఎందుకు ఉంచావు ప్రభు అని నేను అనలే, నా భార్య అనలేదండి ప్రభువుని. అలాంటి ప్రార్థన ఎప్పుడూ చేయలేదు. అలాగే ఆకలితో ఉన్నాము, సేవ చేసుకుంటూ వచ్చాము, చాలా కష్టపడ్డాం. ఎవరైతే చెప్పాలంటే చాలా కష్టం అంటే చాలా కష్టపడ్డాం మేము. అది ఊహించడానికి కూడా సరిపోనంత కష్టం. అవి చెప్పినా తీరని కొన్ని ఉన్నవి. అయితే దీంట్లో నాదేంటంటే చాలామంది ఇప్పుడు స్వార్థము ఉంటుంది అని కొన్ని ఎట్లా స్వార్థం లేకుండా ఎలా చేశారు అంటే, నిజం చెప్పాలంటే సేవకుల్ని తయారు చేస్తే మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నేను దేవుణ్ణి నమ్మాను, ఈ మనుషుల్ని నమ్మలే. దేవునికి స్తోత్రం. ఎవరు నమ్మానంటే దేవుణ్ణి నమ్మాను కనుక నేను ఎప్పుడు మనుషుల్ని నమ్మలేదు. కానీ దేవుడు నాకు మాత్రం అన్యాయం చేయడనే మాత్రం నమ్మకం నాకుంది. ఆ నమ్మకంతో సేవలో నేను ముందుకెళ్తున్నాను. అంతేకాకుండా మరి నేను ఈ సేవ చేస్తున్నప్పుడు నాకు ఈ సోదరులన్నీ వచ్చినా కానీ నేను సేవకులందరినీ వాస్తవం చెప్పాలంటే నారాయణరావుపేట చర్చి కట్టినా కానీ వాళ్ళు నన్ను చర్చిని తీసేసుకున్నా కానీ మరి అయినా కానీ నేను వాస్తవం చెప్పాలంటే ఇంకో సమస్యలు చాలా ఎదురైనాయి. పాస్టర్లతోటి కూడా నాకు ఎదురైనప్పుడు ఏం చేస్తారు చాలామంది, ఇంకా సేవకుడిని తయారు చేయటం అనేది కూడా చేయరు. వాస్తవం చెప్పాలంటే ఒక పక్క సమస్య ఎదుర్కొంటున్నప్పటికీ సేవకులను తయారు చేయాలన్న ఆలోచన ఎవరికీ రాదు. భద్రాచల ప్రాంతంలో చాలామంది ఉంటారు. చాలామంది ఎందుకంటే మీరు సేవకులు చేయరంటే మీకేం తెలుసు అండి, సేవ చేస్తే వాళ్ళు రేపు మాకు ఏదో రకంగా ఏకు మేకై కూర్చుంటారని ఎన్నో రకాలుగా నా మీద చెప్పారు. అయితే నేను ఒకటే చెప్పాను, ఏం చేస్తున్నారండి ఇప్పుడు వాళ్ళు ఏకు మేకైనా. ఇప్పుడు నా దగ్గర చాలామంది సేవకులు అయ్యారు, ఇడిపోయినా కానీ వాళ్ళు సేవే చేస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అది నేను నమ్మిన విషయం అదే. కానీ వాళ్ళని కూడా నేను దూరమైనప్పటికీ వాళ్ళని కూడా గద్దిస్తూ ఉంటాను. అక్కడక్కడ కలిసినప్పుడు గద్దిస్తూ, మీరు దేవుని ప్రేమ కలిగిన వారేనా, ఇలా ఉంటారా మీరు, సేవకుడు ఆత్మీయ తండ్రి కనపడ్డప్పుడు మీరు ఎలా మందలియాలో కూడా తెలియదు అని చెప్పి గద్దిస్తూ వాళ్ళని కూడా ఇప్పటికి కూడా ప్రోత్సహిస్తున్నా. నేను దూరమైన వాళ్ళని కూడా
అలాగా నాతో ఉన్న సేవకులు కూడా మరి ఇలా జరుగుతున్నప్పటికీ సేవకులు తయారు చేస్తున్నాను. ఎందుకు చేస్తున్నాను అని అంటే దేవుడు నాకు ఇచ్చిన గురి, నాకు ఇచ్చిన భారం ఏంటంటే నేను ఒక వాక్యాన్ని పట్టుకొని బయలుదేరినండి. అక్కడ బయలుదేరినప్పుడు ఒకటే వాక్యం పట్టుకొని బయలుదేరిన. ఏం వాక్యం అంటే మత్తయి సువార్త 28:18-19 వచనాలు, ఆ 2 వచనాలను పట్టుకొని బయలుదేరిన. మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందిన వానికి అది మాట సమస్త జనులను శిష్యులుగా చేయండి, సమస్త జనులను శిష్యులుగా చేయండి అనే మాటను పట్టుకొని వచ్చాను కనుక నేను శిష్యులు చేయటానికి స్వార్థము లేదు, దేవుని వాక్యంలో కూడా స్వార్థము లేదు కనుక నేను కూడా అలాగే స్వార్థము లేకుండా సేవ చేయాలని ఆలోచనతోటి నాకు ఎన్ని సమస్యలు ఎదురైనా సరే వీళ్ళని సేవకులు తయారు చేస్తే నాకు దూరమైనా కానీ వాళ్ళు సేవ చేస్తారనే నమ్మకం నాకు ఉంది. అందుకోసం నేను వాళ్ళని సేవకులు తయారు చేస్తున్నాను. దేవునికి ప్రైజ్లా. ఇది నేను ఈ విషయంలో నేను ఎంతమంది సేవకులు చేసినా వాళ్ళు దూరమైనా సరే వాళ్ళు సేవే చేస్తారు కానీ వాళ్ళు కూడా చేయరు. నాకు ఆ నమ్మకం ఉంది కనుక సేవకులు తయారు చేస్తాను. నేను ఇంకా చేస్తాను. నాకు ఎన్నైనా స్వాదనలు ఎదురైనా సరే సేవకులు చేస్తానని చెప్పి నేను ఇక్కడ నిలబడి చెప్తున్నాను. నాకు గురి పెట్టాను. ఇక్కడికి వచ్చినాక 1 సువార్త చేయాలి, 2ది సంఘ పరిచర్య చేయాలి, 3వది సేవకులను తయారు చేయాలి. ఈ భారం మాత్రం నాలో ఉంది. దేవునికి స్తోత్రం. అది ఎన్ని సమస్యలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఇంకా అనేక సేవకులను చేస్తానని మాత్రం నేను దేవుని ఎదుట, అలాగే నన్ను ప్రశ్నించిన మహాదేవుని ఎదుట కూడా చెప్తున్నాను. నేను థ్యాంక్ యూ. అద్భుతమైన విషయాలు గట్టిగా చప్పట్లు కొడతారా? నా రాత్రి 2 గంటల సేపు అయ్యగారితో కూర్చొని చాలా విషయాలు ఈ సేవ గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ 3 విషయాలు నాకు చెప్తూనే ఉన్నారు. ఇప్పుడు చెప్పిన 3 విషయాలు. కాబట్టి మీరు చేయాల్సిన ఏంటో తెలుసా అండి? మీరు ప్రార్థన చేయాలి. మీ దైవజనుడు పరిగెత్తుతున్నప్పుడు మీరు ప్రార్థన చేయాలి. అన్ని విషయాల్లో ప్రోత్సహించినట్లయితే రాబోయే రోజుల్లో గొప్ప ఉద్యమం ఏర్పడుతుంది. ఎక్కడండి? భద్రాచలంలో. అవునా కదా? అవునన్న ఒకసారి గట్టిగా చప్పట్లు కొడతారా? దేవుడు ఆ గొప్ప కార్యాన్ని దేవుడు చేస్తాడు. చివరిగా దేవుడు దైవజనులకు ఇచ్చిన 2 కుమార్తెలు ఉన్నారు. వారు మన మధ్యలో ఉన్నారు. వారిలో ఒక్కరిని పిలిచి కొన్ని విషయాలు, ఒక 2 నిమిషాలు వారు ఏ విధంగా చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల దగ్గర ఏ విధంగా పెరిగారు, ఏ విధంగా వారు చదువుకున్నారు, తర్వాత ఏ విధంగా డేవిడ్ అన్న పరిచయం అయ్యారు. ఎవరికి? అనిత గారికి. వారిని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నారు. సార్ గట్టిగా చప్పట్లు కొడతారా? కమ్మక్క ఒక 2 నిమిషాలు. ఎంత త్వరగా మీరు చెప్తే అంత త్వరగా ముందుకు వెళ్దాం. అనుషక సిద్ధపడాలి. దేవుని స్తోత్రం. ఇక్కడున్న సేవకులందరికీ, అలాగే మహాదేవ్ అన్నయ్యకి, వచ్చిన టీం అందరికీ, కూర్చున్న సంఘ బిడ్డలందరికీ, అలాగే నా బంధువులకి అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలండి. చిన్నప్పుడు నా చిన్న వయసులో 3rd క్లాసు అలా ఉంటాను. ఆ టైంలో అమ్మ వాళ్ళు దేవుణ్ణి నమ్ముకోవడం జరిగింది. అమ్మ డాడీ ఇద్దరు నమ్ముకున్న కానుంచి కూడా వాళ్ళు ఎంత భక్తి చేసేవాళ్ళు ఆ భక్తి అంతా మాకు చెప్పేవాళ్ళు. ఎలా ఉండాలి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు కదా, మేము వింటూ ఉండేవాళ్ళం. వింటున్నప్పుడు వీళ్ళు ఫాస్టింగ్స్ ఉండేవాళ్ళు. నేను కూడా ఉండాలి, నేను కూడా ఇలా చేయాలి అనే ఆశ నాలో బాగా, అంటే వాళ్ళని చూస్తూ ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఏది చేస్తే పిల్లలు అలాగే ఫాలో అవుతారు అన్నట్లుగా నా తల్లిదండ్రులు చేసే ప్రతి విషయాన్ని మేము గమనించేవాళ్ళం. అంతేకాదు, మేము ఆడుకున్నా కూడా ఎలాంటి ఆట ఆడేవాళ్ళం అంటే కూర్చొని ప్రార్థన పెట్టుకునే వాళ్ళం. పిల్లలందరం కూర్చొని ఎలాగ ప్రార్థన నడిపించి ఎలా చేసేవాళ్ళం అలాగ మేము కూడా చేస్తూ అలా వచ్చేవాళ్ళం. అలా దేవుని పనిలో అమ్మ వాళ్ళు ప్రార్థనలు ఎదిగే కొద్దీ మేము కూడా అలా ఎదుగుతున్నాం. ఒకానొక టైంలో స్వరంగం తవ్వారు, ఇట్లా నరకంలో ఇట్లా వినపడుతున్నాయని చెప్పారు కదా. ఈ విషయం అమ్మ వాళ్ళ దగ్గర వరకు వచ్చింది. వచ్చినప్పుడు వీళ్ళందరూ కూర్చొని ఆ విషయం డిస్కషన్ చేసుకుంటూ ఉన్నారు. చేసుకుంటూ బాగా భయపడుతూ ఉంది అమ్మ.
ఆ భయాన్ని నేను కూడా ఫీల్ అవుతూ ఉన్నా. నిజంగా ఈ క్షణంలో చనిపోతే ఎంత భయంకరమైన యాతన అనుభవిస్తారు కదా. ఈ యాతన నుంచి నేను కూడా తప్పించుకోవాలి, అలాగే అందరినీ కూడా తప్పించాలి అనే మనస్సు నాకు కూడా కలిగింది. ఎందుకంటే వాళ్ళు మాట్లాడే ప్రతి మాట నేను వింటూ ఉండేదాన్ని. ఆ మాటలు విన్నప్పుడు నాలో కూడా చాలా భయం అనిపించింది. అలాగే దైవజనులు జీబులో పెట్టి కాల్చారు కదా, తన పిల్లలను సేవకుని పెట్టి కాల్చినప్పుడు ఈ విషయాలు కూడా మాట్లాడుతూ ఉన్నప్పుడు చాలా భయంతో ప్రార్థన చేసేవాళ్ళం. అమ్మకు కూడా చెప్పేదాన్ని, నేను ఎప్పుడైనా ఉపవాసం ఉంటున్నమ్మా ఒక 2 రోజులని చెప్పి అలా ఉపవాసం కూడా ఉండేదాన్ని. ఇలా దేవునిలో అమ్మ వాళ్ళని చూస్తూ నేను ఎదగడం జరిగింది. అయితే చాలా ఇబ్బందులు పడుతూ ఉండేవాళ్ళు, తిండి తినక చాలా కష్టాలు పడ్డారు. మేము ఆ కష్టపడకూడదని డాడీ ఏం చేశారంటే, హాస్టల్లో వేస్తే వీళ్ళకి ఫుడ్కి ఏ ఇబ్బంది ఉండదు, తినడానికి ఏ కొరత ఉండదని చెప్పి నన్ను చెల్లిని హాస్టల్లో వేయడం జరిగింది. వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడ్డా మాకే కొరత ఉండకూడదు, మా కడుపు నింపాలి అని చెప్పి వాళ్ళు ఆశపడి మమ్మల్ని హాస్టల్లో వేయడం జరిగింది. అలా మేము చదువుకుంటూ వచ్చాము. నేను హాస్టల్లో ఉండి కూడా ప్రతి శనివారము హాస్టల్లో ప్రేయర్ పెట్టేదాన్ని, ప్రేయర్ పెట్టి వాక్యం చెప్పేదాన్ని. నేను హాస్టల్లోకి వెళ్ళిన మొదటి నుంచి, అంటే అమ్మ వాళ్ళు ఎప్పుడొచ్చి కూడా ప్రార్థన చేసుకుంటున్నావా ఇలాగ చెప్తూ ఉంటే, ఇలా పెట్టుకోండి అమ్మ ప్రార్థన పెట్టుకోండి అని అమ్మ చెప్పడం, డాడీ చెప్పడం, ఈ మాటల వల్ల నేను ఇంకా బలపడి ప్రతి శనివారం మేము ప్రార్థన పెట్టుకునే వాళ్ళం. హాస్టల్లో పెట్టుకొని నేను ప్రతి శనివారం ఇలా ప్రార్థన పెట్టి వాక్యం చెప్తూ ఉండేదాన్ని. వాగ్దానాలు కూడా ఇచ్చేదాన్ని, ఎందుకంటే ఇంటికి వచ్చే వాళ్ళం కాదుగా జనవరి 1కి. నేనే అందులో ఉన్న వాగ్దానాలు పేపర్లలో రాసి అందరికీ వాగ్దానాలు తీసి ఇట్లు ఇవ్వడం కూడా జరిగేది. అట్లా దేవుడు నన్ను హాస్టల్లో వాడుకున్నాడు. అక్కడ కూడా ప్రార్థించమని కోరేవారు హాస్టల్లో. దేవుడు నా తల్లిదండ్రులను బట్టి నిజం చెప్పాలంటే నన్ను దేవుడు ఒక మంచి కుటుంబంలో జన్మింపజేశాడు, మంచిని నేర్పించే కుటుంబంలో నన్ను ఉంచాడు. మంచి మార్గాన్ని, నాకు ఆస్తులు అంతస్తులు ఇవ్వలేదు కానీ మంచిని నేర్పించారు, అంతకంటే విలువైనది నాకు ఇచ్చారు. అందుని బట్టి నేను ఎంతో సంతోషిస్తాను, ప్రార్థన కూడా చేస్తూ ఉంటా. నాకు ఆస్తులు అవసరం లే, నేను ఎప్పుడు కూడా ఇదే ప్రార్థన చేసుకునేదాన్ని, నాకు విలువైనది నా తల్లిదండ్రులు ఇచ్చారనే ప్రార్థన చేసేదాన్ని. అట్లా ముందుకు కొనసాగుతున్నాం. ఇలా 10th అయిపోయింది, తర్వాత ఇంటర్కి వచ్చాను. తర్వాత ఇంటర్లో చదువుకుంటూ బయటకు వచ్చిన తర్వాత బయట వాతావరణం నాకు చాలా కష్టం వేసింది. ఎవరితో చెప్పుకోవాలన్న నాకు భయం, ఎవరికి చెప్పుకోలేదు. ఇంటర్లో జాయిన్ చేశారు కానీ ఫెయిల్ అయిపోయాను. ఎందుకనంటే అబ్బాయిలతో కూర్చొని చదువుకోవడం అంటే చాలా భయం, చాలా బిడియం. అమ్మాయిలతో చదువుకున్న అలవాటు కదా, అందరిలో కూర్చోలేకపోయాను. అడిగేవాళ్ళు, ఎందుకమ్మా ఎందుకు ఇలా ఉంటున్నావు అన్నా, నేను చెప్పుకోవడానికి నాకు చాలా భయం వేసి ఆ మాట కూడా చెప్పుకోలేదు. చాలా వేదన పడ్డా, అందరితో కలిసి చదువుకోవడానికి చాలా భయపడేదాన్ని. తర్వాత మళ్ళీ ఎంపీహెచ్డీలో డబ్ల్యూలో జాయిన్ చేసినప్పుడు అప్పుడు అంతా లేడీస్ కాబట్టి అప్పుడు కొంచెం నాలో మళ్ళీ హుషారు పెరిగింది. అలా మళ్ళీ చదువుకుంటూ ఉన్నాను. మా చెల్లి ఝాన్సీ, ఆమె నేను ఇద్దరం కూడా ఇంటర్ చదువుతూ ఉన్నాం. ఇంటర్లో కూడా మా మేడంకి కూడా సువార్త చేసేవాళ్ళం, ఇద్దరం పోటీ పడుతూ సువార్త చేసేవాళ్ళం. కాలేజీలో కూడా మేము వస్తున్నామంటే మా కాలేజీలో మా క్లాస్లో అందరికీ మేమంటే చాలా ఇష్టం, ఎందుకంటే మంచి పలకరిస్తారు, మంచి మాట్లాడతారు అనేది. మా మేడం కూడా నా గురించి ఆటోగ్రాఫ్ రాయమని నేను లాస్ట్ వెళ్ళిపోయే ముందు ఇచ్చినప్పుడు మేడం రాశారు, నువ్వు మొట్టమొదటిగా కాలేజీలో అడుగుపెట్టినప్పుడు ఒక దేవుని బిడ్డ ఈ కాలేజీలోకి వచ్చిందని నేను అనుకున్నానని చెప్పి రాశారు. ఆ ఒక్క మాట నన్ను ఎంత బలపరిచిందంటే, నన్ను గుర్తించారంటే దేవుడు నాలో ఉన్నాడు అనే మనసు నాకు చాలా అనిపించింది అనమాట. అంటే నా టీచర్ నన్ను గుర్తించారంటే దేవుడు నాలో ఖచ్చితంగా ఉన్నాడు అని చెప్పి నేను సంతోషపడ్డాను. అయితే అక్కడ శ్రీను పాస్టర్ గారు, మా డాడీ వాళ్ళ ఆత్మీయ తండ్రి, మీకు తెలుసు. అయితే అక్కడ ప్రతిసారి సువార్తకి వెళ్ళేవాళ్ళు. నన్ను ఎవరు తీసుకెళ్ళారు కదా, మరి అందరు పెద్దవాళ్ళు అందరు కలిసి వెళ్తారు. అయితే నాకు ఆశ సువార్త చేయాలని చిన్నప్పటి నుంచి అమ్మ వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి చాలా ఆశ ఉండేది. వీళ్ళందరూ వెళ్ళేవాళ్ళు, నన్ను తీసుకెళ్తే బాగుండు మనసులో కొట్టుకునేదన్నమాట వేదన. నేను ఎలాగైనా సువార్తకి వెళ్ళాలి, ప్రభువా నాకు సాయం చేయవా అని చెప్పి అనుకునేదాన్ని. కాలేజీ నుంచి వచ్చినాక వీళ్ళందరూ సువార్తకి వెళ్తుంటే నేను లోపల అడగను, కానీ నాలో నేనే ప్రార్థన చేసుకుంటూ ఇలా వేదన పడుతూ ఉన్నప్పుడు
వచ్చి పాస్టమ్మ గారు వచ్చి అనిత వస్తావా అనేటోళ్ళు. వెంటనే కనీసం మొహం కూడా కడుక్కునేదాన్ని కాదు, బ్యాగ్ తీసుకొని ఉరికేదాన్ని. ఎందుకంటే మళ్ళీ ఒకవేళ నా ఛాన్స్ పోయిద్దేమని అంత ఆశగా ఇంటర్లో అలా సువార్తకి వెళ్ళేదాన్ని. అలా సువార్తకి వెళ్తూ ఉన్నాను. తర్వాత ఏమైనా జీవితంలోకి వచ్చినాక కొన్ని సమస్యలు నా వైపు వచ్చాయి. ఆ సమస్యల్లో కూడా నేను ప్రార్థన చేశాను. నేను ఎవరి మీద ఆధారపడలేదండి. ముఖ్యంగా ప్రతి విషయంలో ప్రార్థన చేశాను. అయితే నా జీవితంలోకి ప్రభువా, నేను యవ్వన దశలో ఉన్నప్పుడు ప్రార్థన చేశాను, నాకు ఆస్తులు అంతస్తులు నాకు వద్దు ప్రభువా. ఎందుకంటే నా తల్లిదండ్రులు నేను చూశాను, వాళ్ళు ఎప్పుడు తిట్టుకోవడం కొట్టుకోవడం, అంటే ఒక మాట అనుకోవడం కూడా మాకు అసలు మా చెవులకు కూడా తెలియదు. అంటే ఆ విధమైన జీవితాన్ని జీవించారు. తల్లిదండ్రులతో 24 గంటలు ఉన్నప్పుడు ఏదో ఒక నిమిషం వినబడుతుంది కదా, కానీ మేము ఎప్పుడు వినలేదు. మా చిన్నప్పటి నుంచి మేము ఎదిగినంత వరకు, మా వివాహాలయ్యే వరకు కూడా మాకు అసలు మా అమ్మ నాన్న తిట్టుకుంటారా అన్న విషయం కూడా మాకు తెలియదు. అలా ఉండేవాళ్ళు. ఆ విధంగా మమ్మల్ని పెంచుతూ వచ్చారు. అయితే నేను ప్రార్థన చేశాను, ప్రభువా నాకేమొద్దు ప్రభువా, ఆస్తులు వద్దు, అంతస్తులు వద్దు, నీ సేవ చేసేవాడైతే నన్ను అర్థం చేసుకుంటాడు, ఇద్దరం కలిసి నీ పరిచర్య చేస్తాం, నాకు ఇదే కావాలి అని ప్రతి శుక్రవారం ఉపవాసం ఉండి బాగా ఏడ్చి ప్రార్థన చేసేవాడిని. నా తల్లిదండ్రులకు కూడా తెలియదు, నా తల్లిదండ్రులు కూడా నా కోసం చేశారు, కానీ ఎవరికీ తెలియకుండా బాగా ఏడ్చి ప్రార్థన చేసేదాన్ని. నా జీవితం వ్యర్థంగా పోకూడదు, నేను మంచి జీవితాన్ని నేను నీ సేవ చేయాలి ప్రభువా అని నేను ప్రార్థన చేస్తూ వచ్చాను. ఇంతకంటే ముందు ఇంకొక విషయం నేను చెప్తాను. చిన్నప్పుడు సండే స్కూల్ క్యాంప్స్ పెట్టేవాళ్ళు కదండి. పెడుతూ ఉన్నప్పుడు నేను వెళ్ళేదాన్ని. అక్కడ సండే స్కూల్ టీచర్స్ని చూసి ఈ స్థితిలో నేను ఉండాలి, ఈ విధంగా నేను వాడబడాలి, కానీ నేను ఎవరిని అడిగేదాన్ని కాదు. ప్రార్థనే, ప్రభువా నాకు ఇలా సండే స్కూల్ చెప్పాలని ఉంది, అనేక మంది పిల్లల్ని నీ వైపు త్రిప్పాలి, నేను మంచిగా వాడబడాలి, అనేక చోట్లకు వెళ్ళాలి అని ప్రార్థన చేసేదాన్ని. ప్రార్థన చేస్తున్నప్పుడు నాలో ఉన్న ఆశ జ్యోతి అక్క ఆంటీ అని ఆమె కోఆర్డినేటర్, పిల్లల కోఆర్డినేటర్, నన్ను చూసిందనమాట. ఇల్లందు ప్రోగ్రాం పెట్టినప్పుడు నన్ను చూసి ఆ పిల్లల మధ్యలో నన్ను నుంచి వాళ్ళందరినీ జాగ్రత్తగా చూస్తూ వాళ్ళకి నేర్పించు అని చెప్పినప్పుడు నేను నేర్పిస్తూ ఉన్నాను, నన్ను గమనిస్తూ ఉన్నారు. నాకు తెలియదు ఆ విషయం. నెక్స్ట్ వేరే దగ్గర క్యాంప్ ఉందని చెప్పేసి డాడీకి ఫోన్ చేసి మీ అమ్మాయిని తీసుకొని రండి, మేము సండే స్కూల్ టీచర్గా మేము వాడుకుంటామని అన్నప్పుడు డాడీ వచ్చారు. నేను అప్పుడు ఇల్లందులో ఉన్నాను. ఈ విషయం చెప్పగానే చెప్పలేనంత సంతోషం. దేవా నాలో ఉన్న ఆశను చూస్తూ ఉన్నావు, నేను చిన్నప్పటి నుంచి ఏది అడిగినా నాకు అన్నీ ఇస్తూ ఉన్నావని చాలా ఏడ్చి సంతోషించి అప్పటి నుంచి నెల్లూరు కానీ కడప కానీ ఇలా రాష్ట్రాలన్నిట్లో కూడా నేను సండే స్కూల్ టీచర్గా వాడబడ్డాను. దేవుని స్తోత్రం. ఇది నా గొప్పతనం అయితే కాదు, ప్రతి చోట అన్ని రాష్ట్రాల్లోకి దేవుడు నన్ను తిప్పాడండి. నేను బలంగా సండే స్కూల్ టీచర్గా వాడబడ్డాను. తర్వాత వివాహ విషయంలో ఇలా ప్రార్థన చేయడం జరిగింది. ఇటు డేవిడ్ పాస్టర్ గారు కూడా నాకు వివాహం అయ్యే అమ్మాయి, మంచి అమ్మాయి, నీ సేవ ఏ విషయంలో కూడా నీ సేవకు అడ్డంగా ఉండకూడదు, అలాంటి అమ్మాయి నాకు కావాలని 4 రోజుల నుంచి 40 రోజులు ఫాస్టింగ్ ప్రేయర్లో ఉంటూ ఉన్నారంట. ఆ టైంలోనే ఉంటూ ఉన్నప్పుడు వాళ్ళ పెద్ద నాన్నగారు వాళ్ళు ఈ డాడీ చెప్పారంట, వాళ్ళ పెద్ద నాన్న వాళ్ళకి, ఇట్లా అమ్మాయికి సంబంధం చూస్తున్నాము అని చెప్పినప్పుడు వెంటనే మా తమ్ముడు కుమారుడు ఉన్నాడు అని చెప్పేసి వాళ్ళు రావడము, చూసుకోవడం, అక్కడే ఇష్టమని చెప్పడము. నేను చూడలేదండి, అందరు చెప్పిన దాన్ని బట్టి సేవకుడు మంచోడు బాగున్నాడని చెప్పారు. పెళ్ళి చూపుల్లో కూర్చోబెట్టినప్పుడు కూడా నేను చూడలేదు. నా తల్లిదండ్రులు చెప్పారు, నా తోడబుట్టిన వాళ్ళందరూ చెప్పడం ద్వారా నేను ఓకే చేశాను, ఇష్టమని చెప్పేశాను. ఎందుకంటే ఇక సేవకుడు అన్నాక ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదని ఇష్టమని చెప్పాను. ఆ విధంగా మా వివాహం జరిగింది. వివాహం జరిగిన రోజు నుంచి డాడీ అన్నారు, డాడీ చెప్పారనమాట మా మామయ్య గారితో, ఏమని అంటే ఇక్కడ పరిచర్య ఉంది, మరి మీ అబ్బాయిని ఇక్కడికి పంపిస్తే పరిచర్యలో నాతో పాటు వాడబడతారు అని చెప్పిన